తులారాశి వారికి పలుకుబడికి వెళ్ళిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు కూడా విజయం సాధిస్తారు. ప్రతితో కూడా స్నేహితులుగా మారుతారు. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ రాశి వారు విజయం సాధిస్తారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి పట్టింది బంగారమ్మ అన్నట్టుగా ఈ రోజు గడుస్తుంది. అదనపు రాబడి కోసం ఎవరైతే తులారాశి వారు ప్రయత్నం చేస్తున్నారో వారికి అదనపు రాబడి కూడా చేకూరుతుంది. వ్యాపార వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాల వారికి పై స్థాయి అధికారుల నుంచి చక్కటి సహకారం మరియు ప్రోత్సాహం కూడా లభిస్తుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలను అతి సులువుగా చేరుకుంటారు. మహిళలు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. ఇంటా బయట కూడా సమస్యలు ఈరోజు ఈ రాశి వారిని బాగా వేధిస్తాయి. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. కుటుంబంలో చికాకులు కూడా అధికమవుతాయి. బంధుగణంతో లేనిపోయిన తగాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు అంతగా సంతృప్తినివ్వవు. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో మరింత కష్టపడాల్సినటువంటి సమయంగా చెప్పవచ్చు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి కూడా నిరాశ తప్పదు. సినీ టీవీ కళాకారులకు గందరగోళం ఏదైతే ఉందో అది తొలగుతుంది. విద్యార్థులకు కూడా ఒత్తిళ్లు మరింతగా పెరుగుతాయి. మహిళలకు మానసిక శాంతి ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు బంగారు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితుల నుంచి కొన్ని విమర్శలను కూడా ఈరోజు వీరు ఎదుర్కొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొన్ని విషయాల్లో పొరపాట్లు కూడా దొర్లుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చికాకులు తప్పకపోవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చిక్కులు తప్పవు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో మార్పులు చేర్పులు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు కాస్త నిరాశజనకంగానే గడుస్తుంది. విద్యార్థులు కష్టపడ్డా కూడా అనుకున్నటువంటి అవకాశాలు పొందలేకపోవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు ఆస్తి వివాదాలు, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి చక్కగా కలిసి వస్తాయి. ఇంతకాలం పడ్డ శ్రమ కూడా కొలిక్కి వస్తుంది. పలుకుబడికి వెళ్ళిన వారితో పరిచయాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడతాయి. ఆలోచనలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు వీరికి ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత పోస్టులు లభిస్తాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారు ఆహ్వానాలను అందుకుంటారు. సినీ టీవీ కళాకారులకు అవార్డులు రివార్డులు. విద్యార్థులు కూడా నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మహిళలకు కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా సూర్యారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు కూడా ఉండదు. పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సైతం ఈరోజు పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా కుంభరాశి వారికి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రముఖుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందుకుంటారు. దేవాలయాలు కూడా వస్తున్నారు. మనం గత కొద్దిగా జన్మ సమయాన్ని బట్టి మన ఆలోచన విధానం కానీ మన జీవితంలో మనం ఏ స్థాయికి ఎదగలుగుతాము అన్న అంశాలు, అదేవిధంగా ప్రధానంగా ఏ గ్రహాల ప్రభావం మన మీద అధికంగా ఉంటుంది అన్న అంశాల గురించి చర్చించుకుంటున్నాం. ప్రధానంగా శని, శుక్ర మరియు చంద్రగ్రహాల యొక్క ప్రభావం రాత్రి వేళ బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రి సమయంలో జన్మించిన వ్యక్తుల మీద శని, శుక్రుడు మరియు చంద్రగ్రహాల యొక్క బలం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ విధంగా రాత్రిపూట జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా కూడా ఆలోచనలు చేస్తుంటారని చెప్పవచ్చు. అంటే ఏ పని చేయాలన్నా కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోలేక బాగా తాత్సారం చేయడం అంటాం కదా, అదొకటి ఉంటుంది. విపరీతంగా ఆలోచనలు చేస్తుంటారని చెప్పవచ్చు. ఒక పని ప్రారంభం చేయాలంటే 100 రకాల ఆలోచనలు చేస్తుంటారని చెప్పవచ్చు. అదేవిధంగా వీరు ఇతరులకు మంచి సలహాలను మాత్రం ఇవ్వగలుగుతారు. ఈ రాత్రిపూట జన్మించిన వ్యక్తులు వైద్య వృత్తిలో ఉన్నారనుకోండి, అంటే డాక్టర్స్గా ఉన్నారనుకోండి, వారు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు అని చెప్పవచ్చు. హస్తవాసి మంచిదిగా వారికి గుర్తింపు కూడా లభిస్తుంది. అదేవిధంగా ఈ రాత్రి సమయంలో జన్మించిన వారికి ప్రధానంగా ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తే కానీ పేరు ప్రఖ్యాతులు రావని చెప్పవచ్చు. అంటే అదృష్టం అంటాం కదా, కాస్త తక్కువగా ఉంటుంది. అలా అని చెప్పి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వారు ఖచ్చితంగా
కూడా మంచి స్థాయికి జీవితంలో ఎదుగుతారు. ఎవరైతే హార్డ్ వర్క్ చేయకుండా అంటే కష్టపడకుండా సునాయాసంగా డబ్బు సంపాదించాలని చెప్పి మళ్ళీ చాలామంది ప్రయత్నాలు చేస్తుంటాం కదా, అటువంటి వారు జీవితంలో ఎవరైనా సరే ఎదగడం కష్టమవుతుంది. అందులో ఈ రాత్రి సమయంలో జన్మించిన వారికి పేరు ప్రఖ్యాతులు పట్టాన రావు, కొంచెం కష్టపడితే కానీ రావు. కాబట్టి కష్టపడే తత్వాన్ని వీరు అలవాటు చేసుకుంటే వారికి మంచిదని చెప్పవచ్చు. మధ్యాహ్నం 2 గంటలు దాటిన దగ్గర నుంచి ఏమవుతుందంటే చంద్రుడి యొక్క శక్తి చిన్నగా కూడా మొదలవుతుందని చెప్పవచ్చు. 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5 ఈ విధంగా చూస్తూ వెళ్తే చంద్రగ్రహం యొక్క శక్తి ఏదైతే ఉందో అది క్రమేపీ కూడా బలపడుతూ వెళ్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాత్రిపూట చంద్రుడి యొక్క శక్తి విపరీతంగా మన మీద ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి చంద్రుడి యొక్క కిరణాలు మన మీద ఎప్పుడైతే ఉంటాయో, మనస్కారకుడైన చంద్రుడు ఎప్పుడైతే మనల్ని ప్రభావితం చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఏమైపోతుందంటే మన మనసుకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఏంటంటే చంద్రుడు బాగున్నవారు జాతకంలో మంచి స్థాయికి వెళ్తారు. అదేవిధంగా ఆ చంద్రుడు ఆ రోజు రాత్రిపూట బాలేదనుకోండి, అంటే గ్రహస్థితి బాలేదనుకుందాం, అప్పుడు ఏమైపోతుందంటే కొంతవరకు బలహీన పడతారని చెప్పొచ్చు. ప్రధానంగా సూర్యగ్రహం రాత్రిపూట బలహీన పడతారని చెప్పవచ్చు. అంటే సూర్యశక్తి రాత్రిపూట మనకు లభించదు కాబట్టి ఇక్కడేంటి సూర్యుడు బలహీన పడతాడు, చంద్రుడు బలపడతాడని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే ఈ రాత్రి సమయంలో జన్మించిన వారు మంచి పేరు ప్రఖ్యాతులు కానీ గుర్తింపు కానీ రావాలంటే ఎక్కువ కూడా శ్రమించాల్సి వస్తుంది. ఎందుకంటే పేరు ప్రఖ్యాతులు బాగా రావాలంటే సూర్యగ్రహం అనుకూలంగా ఉండాలి. తండ్రితోటి కూడా కొంతవరకు ఈ రాత్రిపూట జన్మించిన వారికి ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి సమస్య, లేకపోతే తండ్రి తరపు వారితో ఒక రకమైనటువంటి గొడవలు కూడా ఏర్పడే అవకాశం అధికంగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా వీరికి గుండె దడ ఏర్పడే అవకాశం కూడా అధికంగా ఉంది. కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు అంటాం కదా, అవి వచ్చే అవకాశం అధికంగా ఉంది. లేదా గుండెకి సంబంధించిన వ్యాధులు ఏదైనా కూడా కావచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత వీరు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా కొంతవరకు ఎక్కువ కష్టపడితే కూడా తొందరగా నీరసం వీరికి అధికంగా వస్తుందని చెప్పవచ్చు. అంటే శక్తి కొంచెం వీరికి తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. కానీ ప్రధానంగా ఏంటంటే చక్కటి ఆధ్యాత్మిక ధోరణి ఎవరైతే రాత్రిపూట జన్మించిన వ్యక్తులు అలవాటు చేసుకుంటారో, అంటే ప్రతినిత్యం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అంటాం కదా, భగవంతుడి యొక్క ఆరాధన ఎవరైతే ఎక్కువగా చేస్తుంటారో అటువంటి వారికి ఏంటంటే మనం ఇందాక చెప్పినప్పుడు విల్ పవర్ విషయం కావచ్చు, లేదా ఆరోగ్య విషయం కావచ్చు, లేదా తండ్రి తరపు వారితో వివాదాలు కావచ్చు, పేరు ప్రఖ్యాతుల కోసం కష్టపడడం, ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ నుంచి కూడా బయటపడడానికి చాలా మంచిది. కాబట్టి భగవంతుని యొక్క పూజ ఎక్కువగా చేస్తుండడం, ఆధ్యాత్మిక రంగంలో కొంతవరకు ఎక్కువగా ఆలోచన చేస్తుండడం, వారి మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని పఠిస్తూ కొంతవరకు భగవంతుడికి దగ్గరగా నివసించే ప్రయత్నం చేయడం వల్ల వీరికి ఈ జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. అదేవిధంగా రాత్రి సమయంలో జన్మించిన వ్యక్తులు ప్రధానంగా కొంతవరకు కూడా ఎమోషనల్గా కూడా ఎక్కువ కూడా వీరు ఉంటారు. వీరిని ఎప్పుడూ కూడా ఎవరో ఒక వ్యక్తి మోటివేట్ చేస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు కూడా పొగుడుతూ ఉండాలి. ఇంకా చెప్పండి, లేదు నాన్న నువ్వు అది చేయగలుగుతావు, నువ్వు సాధించగలుగుతావు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నీకు ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, ఇవాళ పరీక్ష రాయడానికి వెళ్తున్నావు, పరీక్షల్లో మంచి మార్కులతో నువ్వు పాస్ అవుతావు అని చెప్పి ఈ రాత్రిపూట జన్మించిన వారికి విల్ పవర్ కాస్త తక్కువగా ఉంటుంది, చంద్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి అనుకున్నాం కదా. దీనివల్ల ఏంటంటే కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరో ఒకరు వీరిని ఎప్పుడూ కూడా మోటివేట్ చేస్తూ ఉండాలి. ఏమాత్రం కూడా వీరిని డిమోటివేట్ చేసే ప్రయత్నం చేయకూడదు, అంటే నిరాశపరిచే ప్రయత్నం మాత్రం చేయకూడదు. అదేవిధంగా విల్ పవర్ని పెంచుకునేటువంటి కొంతవరకు వీరికి యోగా, ధ్యానం, మెడిటేషన్ అంటాం కదా, వీటిని కూడా కొంతవరకు అలవాటు చేయడం మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా వీరు ఎప్పుడైతే నేను ఇంతే, ఇక నాకు ఏమీ చేత కాదు అని చెప్పి ఆలోచనలు మనసులోకి వచ్చాయని చెప్పి మనం గమనించినప్పుడు, అంటే కుటుంబ సభ్యులు గమనించినప్పుడు వెంటనే వారికి కొంతవరకు ఉత్సాహాన్ని కలిగించేలా మాట్లాడడం, వారిని కొంతవరకు ఉత్తేజం నింపేలా మనం ప్రవర్తన చేయాలి. మనం కానీ వారిని సపోర్ట్ చేసామనుకోండి, నువ్వు ఇంతేలా ఇంకేం చేస్తావు, నిజంగా కూడా వీరు చాలా బలహీన పడిపోతారు. తెలివితేటలు అన్నీ వీరికి ఉన్నప్పటికీ కూడా అది ఉపయోగం ఉండదని చెప్పవచ్చు. ఎందుకంటే ధైర్యం లేకుండా, ఆత్మవిశ్వాసం లేకుండా మనం ఏ పని కూడా ముందుకు వెళ్ళలేము, ఎవరు కూడా చేయలేరు. రాత్రిపూట జన్మించిన వారా, పగలపూట, మధ్యాహ్నం పూట అనేది వేరే విషయం. కానీ కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా జన్మ సమయాన్ని తెలుసుకుంటున్నాం. కాబట్టి మనలో చాలామంది చూసినప్పుడు, అంటే జ్యోతిషాస్త్రం నుంచి కాసేపు మనం బయట వచ్చి మాట్లాడమంటే కూడా చాలామంది చూస్తే ఎదుటి వ్యక్తులు ఎప్పుడు కూడా మనం నిరాశపరిచే పనులు, నిరాశపరిచే మాటలు, వారికి కష్టాన్ని కలిగించే మాటలు, వారికి ఇబ్బంది కలిగించే మాటలు ఎక్కువగా చేస్తుంటామని చెప్పొచ్చు. నేను ఈ వ్యాపారం చేయాలి అని చెప్పి అనుకున్నానంటే, నువ్వా వ్యాపారమా, ఏం చేస్తావు అని చెప్పి వారిని నిరాశపరుస్తుంటాం. అంటే శల్యసారథం అంటాం చూసారా, కర్ణుడు యుద్ధం చేసేటప్పుడు శల్యుడు కర్ణుని మాటలతోటి ఇబ్బంది గురి చేశారు, నిరాశపరిచారు. అది మన కుటుంబ సభ్యులు కూడా చాలామంది తెలుసో తెలియకో చేస్తుంటారని చెప్పవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధానంగా కుటుంబ యజమానిగా ఉన్న వ్యక్తి కానీ, కుటుంబ పెద్దలు కానీ, తల్లిదండ్రులు కానీ, వారిని పిల్లలు కావచ్చు, లేకపోతే మనవాళ్ళని కావచ్చు, ఎప్పుడూ కూడా ఏంటంటే సాధ్యమైనంత వరకు వారికి ఉత్సాహం కలిగించే మాటలు నాలుగు మాట్లాడాలి. ఒకవేళ వారికి చేత కాకపోతే వాళ్ళు ఊరుకోవచ్చు, అంతేగాని నిరుత్సాహపరచకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మొదటి నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్శాస్త్ర రీత్యా రాత్రి సమయంలో జన్మించిన వ్యక్తుల యొక్క ఆలోచన విధానం, ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వీరి జీవితాంతం పాటించాలి అన్న అంశాలతో పాటుగా శుభకరం అన్న అంశాల్లో భాగంగా దశమి తిథి రోజు ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించవచ్చు అన్న అంశాలు.